నా స్కిన్ ఏంటి ఇలా అయిపోతుంది రోజు రోజుకి. ఎవరు ఏది వాడమని చెప్తే అన్ని వాడుతున్నాను కదా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏది చెప్తే అవన్నీ కొంటున్నాను, అయినా నాకు ఏమి రిజల్ట్ రావట్లేదు. నా స్కిన్ ఎందుకు ఇలా అయిపోతుంది? ఒకసారి దురదలు వస్తుంది, ఒకసారి స్మూత్ గా అవుతుంది, ఒకసారి ఏమో పర్లు ఊడిపోతుంది. ఏం జరుగుతుంది నా స్కిన్ కి అసలు? హలో మేడం, వాళ్ళంతా డబ్బుల కోసం చేస్తున్నారు. వాళ్ళు ఏది పడితే అది చెప్తారు. అవన్నీ విని నిన్నెవరు కొనుక్కోమన్నారు? తప్పు నీది. ఇప్పుడున్న వాళ్ళంతా వాళ్ళ కోసమే చూసుకుంటారు. నీకు జెన్యూన్గా ఎవరమ్మా చెప్తారు? ఎవ్వరూ చెప్పరు. ఏ పడితే అవి వాడేయకూడదు. వాళ్ళు ఏదో చెప్పారని అన్నీ కొనేయకూడదు. ఇగో ఈ వీడియో చూడు, నీకు కొంచెం అర్థమవుతుంది, సరేనా? హలో మిత్రులారా, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇంకా అస్సలు ఆలస్యం చేయను, కంటెంట్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో మేకప్ ప్రొడక్ట్స్ కొన్నాను అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే నేను ఐ కార్డ్స్లో ఇస్తాను, వెంటనే చూసేయండి. అది చూసాక ఇది చూస్తే మీకు కొంచెం బాగా రిలేట్ అవుతుంది అనమాట. ఐ మీన్ వీడియో అర్థం అవుతుంది. సో మేకప్ ప్రోడక్ట్స్ కొనే ముందు, అట్లా యూస్ చేసే ముందు ఇంకొన్ని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను. సో అవి ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు, లేదా ఫేస్ వాష్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, క్రీమ్ కానీ, నైట్ క్రీమ్ కానీ, డే క్రీమ్ కానీ, ఏది యూస్ చేసినా, మన ఫేస్ మీద ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా దానికంటే ముందు మనది ఏ స్కిన్ టైప్, మన స్కిన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మనం మన స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. చాలా వరకు ఇప్పుడు అందరికీ ఆ విషయం తెలుసు, దాన్ని బట్టే యూస్ చేస్తారు. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే వీడియోస్ చూసి ప్రోడక్ట్ అది మనకు పడుతుందా లేదా తెలియకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చింగ్ రావడము, ర్యాషెస్ రావడము, కొంచెం పింపుల్స్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేవి వెంటనే ఏది చెయ్యొద్దు అండి. ఈవెన్ నేనేమైనా చెప్పినా కూడా మీరు అలా చెయ్యొద్దు. ఏదైనా ఇలాంటి ఐటమ్స్ బయట తీసుకోవడమే కరెక్ట్. ఫస్ట్ మీరు ట్రయల్ చేసి, అక్కడ ప్యాచ్ టెస్ట్ చేసి తీసుకొని, మీకు వన్స్ ఆ ప్రోడక్ట్ పడుతుంది అన్నప్పుడు దాన్ని మళ్ళీ అయిపోతే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు తప్ప ఎవరు ఏదో చూపించారు తీసేసుకోవాలని గబగబా కొనేసుకోకండి. అలా కొనుక్కొని మీరు డబ్బులు వేస్ట్ అవుతాయి, మీరు దాన్ని మనస్ఫూర్తిగా వాడలేరు, పాడేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోండి. సో స్కిన్ టైప్ని మనం ఇంట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. అది నేను మీకు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే కొంతమందికి ఎలా అంటే స్కిన్ సీజన్స్ బట్టి వాళ్ళ స్కిన్ కూడా మారుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఒక లైక్ వేసుకోండి. మన స్కిన్ 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో 5 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ స్కిన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డ్రై స్కిన్, థర్డ్ వన్ వచ్చేసి ఆయిలీ స్కిన్, ఫోర్త్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్. సో 5 స్కిన్ టైప్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనం ఎలా తెలుసుకోవాలి, మన ఫేస్ ఏ స్కిన్ టైప్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. చాలా క్లియర్గా వినండి. సో ఫస్ట్ నేను నార్మల్ స్కిన్ గురించి చెప్తా. నార్మల్ స్కిన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఫేస్లో స్కిన్ అంతా, ఐ మీన్ టెక్స్చరు, టోన్ అదంతా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే చాలా హైడ్రేటెడ్గా, గ్లోయీగా, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. సో నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఫేస్ ఎప్పుడు చాలా హైడ్రేటెడ్గా, చూడగానే మంచి గ్లో, షైనీగా కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ స్కిన్లో ఎలాస్టిసిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. బ్లెమిషెస్ ఏమీ ఉండవు, ఐ మీన్ మచ్చలు అలాంటివి ఏమీ ఉండవు. చూడగానే చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఫేస్ అంతా. వాళ్ళకి ఎలా అంటే యాక్నే కానీ, లేదా స్మాల్ పోర్స్ అంటే చిన్ని కన్నాలు కానీ, లేదా చిన్ని కురుపులు కానీ చాలా రేర్గా వస్తూ ఉంటుంది. ఐ మీన్ పీరియడ్స్ టైం అప్పుడు కానీ, లేదా ఓవర్ హీట్ ఫుడ్ తీసుకున్నప్పుడు తప్ప వాళ్ళకి ఊరికే ఫేస్ మీద అలా ఉండదు. వాళ్ళు చాలా లక్కీ మాట నార్మల్ స్కిన్ వాళ్ళు. సో నార్మల్ స్కిన్ మనం ఎలా ఫైండ్ అవుట్, మీరు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ మీ ఫేస్లో కనుక ఉంది, మీకు అదే కంటిన్యూ అవుతుంది అన్నట్లయితే దాన్ని నార్మల్ స్కిన్ అంటారు.
ద సెకండ్ వన్ వచ్చేసి డ్రై స్కిన్. చాలా ఎక్కువగా మన మనుషుల్లో ఎక్కువగా ఉండేవి నార్మల్ స్కిన్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రెజెంట్ జనరేషన్లో ఫుడ్ హ్యాబిట్స్ వాటి వల్ల ఎక్కువగా ఉండేవి రెండు. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రై స్కిన్, సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్ స్కిన్. ఈ రెండు చాలా ఎక్కువగా ఉంటాయి. సో డ్రై స్కిన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో డ్రై స్కిన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మన నార్మల్ స్కిన్ టెక్స్చర్ చాలా ఈవెన్గా నీట్గా ఉంటుందని చెప్పాను కదా. డ్రై స్కిన్ ఎలా అంటే ముతకలు ముడతలు పడిపోయినట్టు, అండ్ పింపుల్స్ కూడా చాలా పెద్ద పెద్దగా కనిపిస్తాయి, ఫేస్లో లైన్స్ కనిపిస్తాయి, ఫోర్ హెడ్ మీద లేక ఈ సైడ్లో. వాళ్ళ ఫేస్ చూడగానే కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది అన్నమాట. ఎలాస్టిసిటీ అస్సలు బాగోదు. ఏంటంటే డ్రైగా అయిపోయి మనం ఇప్పుడు ఇలా లాగుతూ ఉన్నా కూడా గట్టిగా మనం ప్రాపర్గా పట్టుకోలేమన్నమాట వాళ్ళ బుగ్గలు. సో అలా ఉంటే గనక అది డ్రై స్కిన్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అండ్ చాలా మందికి ఉన్న స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కనిపించిపోతాయి. మనకి దూరంగా ఉన్న కూడా అక్కడ ఏదో మెరుస్తున్నట్టు చక్కగా తెలిసిపోతుంది అన్నమాట. కన్నాలు కొంచెం పెద్దగా కనిపిస్తాయి, కూడా గ్రీజీగా షైనీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చక్కగా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని కొన్నిసార్లు ఆ లుక్ కూడా కొంచెం బాగుంటుంది, కానీ వాళ్ళకి ఎక్కువగా యాక్నే ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళకి మొటిమలు ఎక్కువగా ఉంటుంది. ఆయిలీగా ఉండడం వల్ల దూరం నుంచి చూస్తే మంచి లుక్ కనిపిస్తుంది తప్ప వాళ్ళకి ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళు ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఫేస్కి చాలా కేర్ తీసుకోవాలి. ఏవి పడతాయి వాడేయకూడదు, లేదంటే డెర్మటాలజిస్ట్ హెల్ప్ తీసుకొని ప్రాపర్గా వాడాలి, లేదా ప్యాచ్ టెస్ట్ చేసాక ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయాలి. ఏది తెలియకుండా ఏది పడితే అది బాగుంది, రేటింగ్లు బాగున్నాయి, రివ్యూస్ బాగున్నాయి అని తీసి కనుక వాడేసుకున్నారైతే ఆ ఉన్న యాక్ని ఇంకా పెరిగి ఫేస్ ఇక్కడ కురుపులు, ముక్కు మీద కురుపులు, ఇక్కడ కురుపులు, ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఇదంతా వచ్చేసి ఇంకా పాడైపోతుంది అన్నమాట. తెలియకుండా చేతులారా ఫేస్ని డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇప్పటి వరకు చెప్పిన నార్మల్ డ్రై ఆయిలీ స్కిన్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది ఆయిలీ స్కిన్ వాళ్ళు. వీళ్ళు చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి. ఈవెన్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఆయిలీ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. పచ్చళ్ళు, పికిల్స్ తినకూడదు. అండ్ ఈవెన్ స్పైసీ ఫుడ్, బయట ఫుడ్ ఇలాంటివి తగ్గిస్తే కనుక, ఆల్రెడీ వాళ్ళ ఫేస్ ఆయిలీగా ఉంటుంది, ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే ఇంకొన్ని మొటిమలు వచ్చి వాళ్ళు ఇంకా ఫేస్ అంతా పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. సో ఇలాంటి ఫుడ్, జంక్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేసి కొంచెం గ్లోయీ స్కిన్ రావడం కోసం అవి తగ్గడానికి ఏబీసీ జ్యూస్ కానీ లేదా స్పినచ్ జ్యూస్ కానీ ఇలాంటివి కొంచెం తాగితే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి రెక్టిఫై అవుతారన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే స్కిన్ టైప్ ఏంటంటే కాంబినేషన్ స్కిన్. ఇది కూడా చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఈ ఫేస్ అంతా ఈ సైడ్స్ బాగానే ఉంటుంది, ఈ పార్ట్ జిడ్డుగా ఉంటుంది. మనం యాక్చువల్గా స్కిన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈవెన్ డెర్మటాలజిస్ట్ కానీ మేకప్ ఆర్టిస్టులు కానీ టీ షేప్ని ఎక్కువగా చెప్తారన్నమాట. టీ షేప్ అంటే ఈ ఫోర్ హెడ్ అండ్ ఈ పార్ట్. ఈ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జుడ్డు ఎక్కువగా వస్తుంది, ఆయిలీ స్కిన్. ఈ పార్ట్ అంతా ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఈ సైడ్ అంతా డ్రై స్కిన్ ఉంటుంది. సో వీళ్ళ అదృష్టం ఏంటి అంటే ఆయిలీ స్కిన్లో ఉన్న ప్రాబ్లమ్స్, యాక్నే, పింపుల్స్, పోర్స్ పెద్దగా కనిపించడం, జిడ్డుగా కనిపించడం ఈ పార్ట్లో ఉంటుంది. అండ్ అలాగే మన నార్మల్ స్కిన్లో, నాట్ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్లో ఉన్న మచ్చలు, ముడతలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఇది అది రెండు ఫేస్ చేస్తూ ఉంటారు. లేదా ఒకసారి చాలా క్లియర్గా అనిపిస్తుంది కొన్నిసార్లు క్లైమాటిక్ చేంజెస్ అయ్యేసరికి, వింటర్ కానీ రైనీ సీజన్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జిడ్డు పెరిగిపోద్ది, ఇక్కడ అంతా చర్మం పొలిసిపోయినట్టు అయిపోయి దురదంతా వచ్చేస్తుంది అన్నమాట. సో వీళ్ళు కూడా చాలా కేర్ ఎక్కువగా తీసుకోవాలి. అటు డ్రై స్కిన్కి తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాలి, అండ్ ఈవెన్ ఆయిల్ స్కిన్కి తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆయిల్ స్కిన్ కన్నా ఈ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు, ఫేస్ కేర్ చేయాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ మంచి ప్రోడక్ట్స్ డెర్మటాలజిస్ట్ హెల్ప్ తీసుకొని మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే వీళ్ళు కూడా జంక్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్
మోస్ట్లీ అవాయిడ్ చేస్తే ఆ ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడచ్చు. అండ్ ఎక్కడైతే ఈ ఆయిలీ స్కిన్ ఉంటుందో అక్కడ వాళ్ళ చర్మం చాలా దల్సర్గా ఏదో అది పట్టుకుంటే ఏదో రబ్బర్ పట్టుకున్న ఫీలింగ్లో ఉంటుంది మాట. సో ఇది కాంబినేషన్ స్కిన్ యొక్క పాయింట్స్. ఈ ఈ ఈ మీకు ఈ పార్ట్లో టీ షేప్లో కనుక నిజంగా జిడ్డుండి ఇటు సైడ్ అంతా డ్రైగా ఉంటే కనుక మీది అది కాంబినేషన్ స్కిన్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేది దేని గురించి అంటే సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ చాలా ఎలా ఉంటుందంటే, సెన్సిటివ్ అంటేనే ఆ వర్డ్ మీకు అర్థమవుతుంది, చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో సేమ్ అంతే వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందంటే పెలుసుగా అంటారు కదా, నేను ఇంకా కరెక్ట్ వర్డ్ ఎలా యూజ్ చేయాలంటే అంటే బ్లడ్ లేకపోతే మన ఫేస్ ఎలా అయిపోతుంది, తెల్లగా పాలిపోయినట్టు అయిపోతుంది. సేమ్ వాళ్ళ ఫేస్ కూడా అలాగే కనిపిస్తుంది అన్నమాట. సో సెన్సిటివ్ అంటే వాళ్ళ ఫేస్లో అదొక రకమైన లాగా ఉంటుంది. వాళ్ళకి స్కిన్ అంతా టైట్గా ఊరికే కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఇలాగా అనుకుంటూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఇక్కడ టైట్గా ఉన్న ఫీలింగ్లో ఉంటారు అన్నమాట. వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ టైప్. అండ్ వాళ్ళకి ఎక్కువగా ఏమైనా ఎండ తగిలినా లేదా ఎక్కువ వేడి చేసే ఫుడ్స్ ఏమైనా తిన్నా ముక్కు దగ్గర ఇక్కడ ఏమవుతుంది అంటే ఎర్రగా అయిపోతుంది, వాళ్ళకి ఎర్రగా అయిపోద్ది, దురద ఎక్కువగా వచ్చేస్తుంటుంది. ఈ సైడ్లు ఇలా గోక్కుంటూ ఉంటారు, లేదా ఇక్కడ ఇలా గోక్కుంటూ ఉంటారు. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ అండ్ డ్రై స్కిన్ గురించి మాట్లాడేటప్పుడు నేను 2 పదాలు అయితే యూజ్ చేయడం జరిగింది, గుడ్ ఎలాస్టిసిటీ అండ్ బ్యాడ్ ఎలాస్టిసిటీ. దాన్ని మనం ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అంటే దానికి ఎలాంటి టూల్స్ అవి ఏం అక్కర్లేదు, చక్కగా ఇంట్లోనే మనం టెస్ట్ చేసేసుకోవచ్చు మాట. ఎలా అంటే మన బుగ్గలు ఉన్నాయి కదండి, అక్కడ మీరు గట్టిగా ఏమంటారంటే గిల్లుకొని చూసుకోండి. పింపుల్స్ ఉన్న చోట కాకుండా క్లియర్గా ఉన్న దగ్గర గట్టిగా గిల్లి చూడండి. గిల్లి చెయ్యి తీసేసిన తర్వాత ముడతలు పడకుండా మీ చర్మం గనక ఉన్నట్లు అయితే మీకు గుడ్ ఎలాస్టిసిటీ ఉన్నట్టు. అదే ముడతలు పడి కొంచెం స్లోగా స్కిన్ అనేది రిలీజ్ అయినట్లయితే మీకు బ్యాడ్ ఎలాస్టిసిటీ ఉన్నట్టు. సో ఈ టెస్ట్ చేసుకొని మనది గుడ్ ఆర్ బ్యాడ్ ఎలాస్టిసిటీ ఇంట్లోనే చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాడ్ ఎలాస్టిసిటీ ఉన్నట్టు కనుక మీకు అనిపిస్తే హెల్దీ ఫుడ్తో మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంతకీ మీరు అనుకోవచ్చు నీ ఫేస్ ఏ టైపు అని. సో నా ఫేస్ ఏం టైపు అంటే నాకు సమ్మర్ ప్లస్ రెయినీ సీజన్ ఈ రెండు నార్మల్ స్కిన్ లా ఉంటుంది. వింటర్ సీజన్లో ఎలా ఉంటుంది అంటే టీ షేప్ కాంబినేషన్ స్కిన్ అవుతుంది అన్నమాట. ఇదంతా జిడ్డుగా ఇక్కడే ఎక్కువ చెమట పడుతుంది. పింపుల్స్ కూడా నాకు ఎక్కువ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఇక్కడ వస్తూ ఉంటాయి. అండ్ ఇదంతా నార్మల్గా ఉంటుంది. సో నాది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. సో సీజన్ బట్టి మారుతూ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలో చెప్తాను అన్నాను కదా. సో ఏం చేయాలంటే మనము ఎక్కువగా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడానికి ట్రై చేయాలి. ఐ మీన్ హోమ్ రెమెడీస్. ప్రతిదీ బయట ప్రోడక్ట్స్ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడము ఇలాంటివి చేయకుండా హోమ్ రెమెడీస్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండాలి. వెన్నతో మసాజ్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి, పచ్చి పాలతో మసాజ్ చేసుకుంటూ ఉండాలి, స్టీమ్ తీసుకుంటూ ఉండాలి, ఫేస్ స్టీమ్ పెట్టుకుంటూ ఉండాలి. సో ఇలాంటివి చేస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం అయితే కంప్లీట్గా పోదు. మనం పుట్టడమే అలా పుట్టాం. సో మనకి మన హార్మోన్స్ అలాగే ప్రొడ్యూస్ అవుతాయి. సో కంప్లీట్గా ఏది పోదు. ఇంకా పోవాలంటే మనం పోవాలి, మనం పోతేనే ఇంకా అయిపోతాయి. సో మనకున్నవి ఏది కంప్లీట్గా మారిపోదు, అది జరగదు అసలు. సృష్టిలో అలాంటిది ఉండవు. అలా జరగాలి అంటే మీరు ఏమైనా సర్జరీలు చేయించేసుకొని మార్పిచ్చేసుకుంటే మేబీ అవుతాయేమో. ఆ టాపిక్స్ గురించి నాకు తెలియదు. కానీ మనకి ఇలా మన స్కిన్ టైప్ ఏదైతే ఫస్ట్ నుంచి ఉందో అది అలా ఉంటుంది. కానీ దాన్ని పెరగకుండా ఇంకా చండాలం చేసుకోకుండా స్టాప్ చేసుకోగలిగే కెపాసిటీ మన చేతుల్లోనే ఉంది. సో వాటిని మనము కొన్ని రెమెడీస్ ఇంట్లోనే వాడి చక్కగా మంచి ఫుడ్ తిని హెల్దీ ఫుడ్ తిని తగ్గించుకోవచ్చు అన్నమాట. సో నేను ఈ 5 స్కిన్ టైప్స్ నేను మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను కొద్ది రోజులు మన ఛానల్లో కేవలం మన ఫేస్ మేకప్ హెయిర్ స్టైల్స్ వీటి గురించి మంచి ప్రోడక్ట్స్ ఎక్కువ కాస్ట్ లేకుండా అంటావేంటక్క, నువ్వు ఆల్రెడీ డబ్బులు పెట్టి కొన్నావు కదా అని మీరు అనుకోవచ్చు.
ఒకసారే పప్పులో అడిగేస్తామండి, అన్నిసార్లు వేస్తామా ఏంటి? వేయం కదా. సో నేను ఆల్రెడీ వేసేసాను. అవే ప్రోడక్ట్స్ మంచి తక్కువ కాస్ట్లో ఎలా దొరుకుతాయి ఇవన్నీ చెప్తూ మంచి ఇన్ఫర్మేషన్, అంటే చాలా నీట్గా ఇంట్లోనే ఉండి మీరు మీ బ్యూటీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకునేలాగా మీకు వీడియోస్ అయితే రాబోతున్నాయి. దానికంతా మీరు చేయాల్సిన హెల్ప్ ఏదన్నా ఉంది అంటే లైక్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో షూట్ చేసి మీ వరకు తీసుకురావాలి, కన్సిస్టెంట్గా ఒక ఛానల్ని మెయింటైన్ చేస్తున్నామంటే అది చాలా కష్టమైన పని. నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా, ఇష్టానికి మీ సపోర్ట్ కూడా తోడైతే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను. సో లైక్ చేసి వీడియో చూసాక మీకేమనిపించింది, లేదా నేను ఏమన్నా తప్పు చెప్తే సజెషన్స్ ఇవ్వండి, నేను అది రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో క్రమం తప్పకుండా రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్. Please do like, share and subscribe. Bye bye. Have a great day.